స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రభుత్వం స్వచ్ఛ రథాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. మరో అడుగు ముందుకేసి స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో స్వచ్ఛ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా జడ్పీ సీఈఓ డాక్టర్ జె అరుణతో కలిసి విజయవాడ గ్రామీణం పాతపాడు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక థీమ్తో ప్రతి శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల రహదారులు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలనే సంకల్పంతో స్వచ్ఛ పదం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గ్రామాల్లో రహదారుల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఇందులో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉంటుందని, ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటి దగ్గరికి వచ్చే సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. కార్యక్రమంలో డిపిఓ పి లావణ్యకుమారి, స్థానిక అధికారులు పాల్గొన్నారు. రథ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ చెత్తని ఇస్తే గ్రాసరీ ఇచ్చేలాగా మంచి వినూత్న కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారి ఆలోచన మేరకు టేకప్ చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో స్వచ్ఛ రథ అయిన తర్వాత ఇప్పుడు స్వచ్ఛ పథం అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పథం అంటే మనం తిరిగే దారిలు, ఎక్కడైతే మనం తిరిగే దారులు ఉంటాయో ఆ దారిల్ని కూడా స్వచ్ఛంగా పెట్టుకోవడానికి ఎలాగైతే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం చేస్తాము, అట్లాగే ప్రతి వారం బుధవారం స్వచ్ఛ పథ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రజల్ని మమేకం చేస్తూ, ప్రజల్ని ప్రోత్సాహం పరుస్తూ, అలాగే ఉత్తేజన పరుస్తూ వాళ్ళ గ్రామాల్లో ఆ పాత అయితే ఉందో పథం దాన్ని క్లీన్గా ఉంచుకొని మనము స్వచ్ఛ భారత్ అలాగే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇది ఒక వినూత్న కార్యక్రమము, చాలా మంచి స్పందన ఉంది. ప్రజలు కూడా దీన్ని ఓనప్ చేయాలి. ముఖ్యంగా స్వచ్ఛరథతో పాటు స్వచ్ఛ పథ ఏదైతే వచ్చిందో దీంతో మన పరిసర ప్రాంతాల్లో మన దారులు, మన ఊర్లు బాగుంటాయి. అవి బాగుంటే కంపల్సరీగా మన చేసే ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. పరిసర ప్రాంతాల్లో క్లీన్గా ఉంటే మంచిగా ఈ ఆరోగ్యం బాగుంటుంది. సో ఒకవైపు హెల్త్ పరంగా, ఇంకొక వైపు మనము ఆలోచన పరంగా అన్నీ బాగుంటే మనం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్ని సాధించడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రతి బుధవారం స్వచ్ఛ పథ కార్యక్రమాల్లో పాల్గొని మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలని క్లీన్గా అలాగే క్లీన్గా ఉంచి మన నగరాలని అలాగే మన గ్రామాలని పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుతున్నాము. ఈరోజు పాతపాడు గ్రామ పంచాయతీలో వచ్చి ఊరికి నూనె నుంచి ఎంట్రన్స్లో ఉన్న 2 కిలోమీటర్ అయితే ఉందో చుట్టూ దీన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం క్లీన్ చేయడము, అక్కడ ఉన్న గార్బేజ్ ఫస్ట్కి 1 టైం క్లీన్నెస్ క్లీన్ చేసి రానున్న రోజుల్లో ఎవరు అక్కడ చెత్త లేకుండా, అట్లాగే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా గ్రామ సభ రెజల్యూషన్ కూడా చేసి ఈ పాత్ని ఒకసారి స్వచ్ఛ పథంలో వచ్చిన పాత ఎప్పుడు స్వచ్ఛంగానే ఉండేలాగా, అక్కడ ఎవరైనా వైలేషన్ గట్లా చేసి ఏమైనా డంప్ చేస్తే వాళ్ళ మీద ఫస్ట్ మార్గదర్శనం ఇచ్చి గైడ్ చేసి చేయొద్దని చెప్పడము, ఇంకా అంతకు మించి కూడా వాళ్ళు వైలేట్ చేస్తే ఈవెన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ ప్రకారంగా పెనాల్టీ అలాగే పనిష్మెంట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కానీ పబ్లిక్ ఒకటే విన్నపము, దీన్ని ఓనప్ చేయండి. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా ఈ స్వచ్ఛపథ కార్యక్రమాన్ని మనం అందరం పాటిస్తూ మన గ్రామాల్లో ఉన్న రోడ్లని క్లీన్గా పెట్టుకుందామని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం.